విశాఖ 49వ వార్డుపై ఉన్న సమస్యపై విశాఖ లైబ్రరీలో బర్మా కాందీషికుల పునర్వాస సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం. డబ్బుతో కొన్న భూములు డబ్బులతో కొన్న భూములు బర్మాకాన్సులకు ఇవ్వాలి. బర్మాకాన్సు భూములు డబ్బులతో కొన్న భూములు బర్మాకాన్సులకు ఇవ్వాలి. బర్మాకాన్సు ఐక్యత, బర్మాకాన్సు ఐక్యత, బర్మాకాన్సు ఐక్యత. బర్మాకాన్సు డబ్బుతో కొన్న భూములు బర్మాకాన్సులకు ఇవ్వాలి. బర్మాకాన్సు డబ్బుతో కొన్న భూములు బర్మాకాన్సులకు ఇవ్వాలి. రెవెన్యూ అధికారులు మాయా, డౌన్ డౌన్. రెవెన్యూ అధికారులు మాయా, రెవెన్యూ అధికారులు మోసం చేస్తున్నారు. నా పేరు మర్రా నారాయణరావు అండి. 49వ వార్డు విశాఖపట్నం జిల్లా వార్డు నుంచి మేము అందరం వలసగా వచ్చాము. మా సమస్య ఏంటంటే 1985లోని సర్వే నెంబర్ 13 9 ఎకరాల 50 సెంట్లు భూమి కేంద్ర ప్రభుత్వం కొని బర్మా కాన్సులకు ఇవ్వాలని చెప్పని గవర్నమెంట్ జీవోస్ నేటికి కూడా తొంగలో తొక్కిన అధికారులు రెవెన్యూ అధికారులు అండి. 788 ఇళ్ళు కట్టవలసిన భూమిని 600 గడప G+1 G+2 కట్టి మిగతా 9 ఎకరాల భూమిలోనే సగభాగం కట్టి సగభాగం వదిలేయడం వల్ల భూ కబ్జాదారులు ఎక్కువైపోయారు. అవి రెవెన్యూ రికార్డులోకి ఎక్కకుండా నేటికి కూడా రెవెన్యూ రికార్డులకు ఎక్కలేదు. అలాగే ఇప్పటికి కూడా వేకెంట్గా ఉన్న ల్యాండ్ బర్మా కాన్స్టిట్యూన్సీకి ఇవ్వాల్సిన ల్యాండ్ని కబ్జాదారులకి కబ్జా అవుతుంది. కబ్జా అవుతున్న రెవెన్యూ అధికారులకి రెవెన్యూ రికార్డులో ఎక్కితే మా బర్మా కాన్స్టిట్యూన్సీ లబ్ధి కూడుతుందని చెప్పి మేము ఎన్నోసార్లు పలుమార్లు 20 సంవత్సరాలు బట్టి కూడా బర్మా కాన్స్టిట్యూన్సీ పునర్వాస సంక్షేమ సంఘం తరపు నుంచి మెమోరాలు కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి ఇస్తూనే ఉన్నాము. మొన్న ఆర్డీఓ గారు అయినటువంటి హుస్సేన్ గారు ఎంక్వైరీ కమిషన్ ఏమని చెప్పని ఎంక్వైరీ చేస్తే సర్వే చేయమని చెప్పి ఎంక్వైరీ కమిషన్ ఏమని చెప్తే ఆయన ఏం చేశారంటే అధికారులు నిర్లక్ష్యం ఎంత దుర్బలంగా ఉండదని ఒక ఉదాహరణ 2024 1వ నెల 19వ తారీఖుని సర్వే జరిగింది. నేటికి కూడా ఆ రిపోర్ట్ ఇవ్వకుండా ఎంఆర్ఓ గారు మాకు కాలయాపన చేస్తున్నారు తప్పితే ఆ రిపోర్ట్ ఏమైంది, బర్మా కాన్స్టిట్యూన్సీ భూములు బర్మా కాన్స్టిట్యూన్సీ డబ్బుతో కొన్న భూములు బర్మా కాన్స్టిట్యూన్సీకి ఇవ్వాలని చెప్పి మేము పలుమార్లు విన్నవించినా సరే అధికారులు జనాల డబ్బుతో జీతాలు తీసుకుని కూడా కనీసం ప్రజలకు ఉపయోగపడే పనులు చేయట్లేదు. అంటే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారా లేదంటే కబ్జాదారులకు ఊరికం చేస్తున్నారని మా యొక్క ప్రశ్న అండి. మేము ఇప్పటికీ కూడా ఒకటే అడుగుతున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా బర్మా కాన్స్టిట్యూన్సీలకు చెందవలసిన భూములు బర్మా కాన్స్టిట్యూన్సీలకు ఇవ్వాలని చెప్పి మా డిమాండ్ అండి. అలాగే దీని మీద తక్షణమే ఎంక్వైరీ కమిషన్ వేసి బర్మా కాన్స్టిట్యూన్సీ లబ్ధిదారులు అందరికీ కూడా బర్మా కాన్స్టిట్యూన్సీ కుటుంబీకులు అందరికీ కూడా వెంటనే దీన్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కోరుకుంటున్నాను సార్. ఈ కార్యక్రమం ఎవరు పాల్గొంటున్నారు ఈరోజు? బర్మా కాన్స్టిట్యూన్సీలు ఆనాడు బర్మా నుంచి వచ్చి 1964 నుంచి వచ్చినటువంటి వాళ్ళు బర్మా కాన్స్టిట్యూన్సీలు ముసలివాళ్ళు అయిపోయి వృద్ధులు అయిపోయి నేటికి కూడా వాళ్ళు నడిచే పరిస్థితులు లేకపోయినా సరే కలెక్టర్ గారికి ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది. కానీ ఆ కాగితాలు చెత్తపొట్లో పారేస్తున్నాయి. ఎందుకంటే కబ్జాదారులు ఇచ్చిన డబ్బుతోటి రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా, ఎందుకంటే దాని మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది. ఎందుకంటే మా మీద మేము ఒక లెటర్లు ఇస్తుంటే మాకు సంఘం సభ్యుల మీద కానీ మా బర్మా కాన్స్టిట్యూన్సీ మీద మరి పోలీస్ కేసులు ఎట్టడం జరుగుతుంది. ఆ కేసు మేము ఛేదించి ఈరోజు ఆ రిపోర్ట్ కూడా మేము తెచ్చుకోవడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నామండి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి బర్మా కాన్స్టిట్యూన్సీ డబ్బుతో కొన్న భూములు నేటికి కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి అంటే ఓన్లీ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం అని మేము భావిస్తున్నాము. ఆ యొక్క భావన తెలియజేయాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో దేనిపై చర్చిస్తారు? మనకి ఇంపార్టెంట్ అంశాలు 4 అంశాలు చెప్పండి.